హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ నుండి 577 వేకెన్సీస్తో ఫుల్ నోటిఫికేషన్ అఫీషియల్గా ఈరోజు రిలీజ్ కావడం జరిగింది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి A to Z కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకి రిక్రూట్మెంట్ వచ్చేసి కార్మిక శాఖ కింద ఉన్నటువంటి ఈపీఎఫ్ఓ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నుంచి 577 వేకెన్సీస్తో 2 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ని భర్తీ చేయడానికి యూపీఎస్సీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. ఇందులో మనకి ఫస్ట్ వేకెన్సీ వచ్చేసి ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ లేదా అకౌంట్స్ ఆఫీసర్ అనేటువంటి పోస్టులు 418 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో మనకి కేటగిరీ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మీరు ఇక్కడ చూడొచ్చు. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా 25 వేకెన్సీస్ అయితే కేటాయించారు. సో ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మీకు 30 ఇయర్స్ లోపు ఏజ్ లిమిట్ అయితే ఉండాలని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో ఇది కూడా కలుపుకొని ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో మరొక పోస్ట్ వచ్చేసి మనకి అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ అని ఏపీఎఫ్సి పోస్టులకి సంబంధించి టోటల్గా 159 వేకెన్సీస్కి సంబంధించి మనకి మరొక పోస్ట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ పోస్టులకి సంబంధించి కేటగిరీ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో మీరు ఇక్కడ చూడొచ్చు. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా కొన్ని వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉంటే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ పోస్టులకి సంబంధించి డిప్లొమా ఇన్ కంపెనీ లా ఆర్ లేబర్ లాస్లో కానీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో కానీ డిప్లొమా చేస్తున్నట్లయితే వారికి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. బట్ మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ 2 రకాల పోస్టులు కలిపి మనకి 577 వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే ఈ 2 టైప్స్ ఆఫ్ పోస్టులకి మీరు రెండింటికి కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చని ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే ఈ నెల 25వ తేదీ నుంచి వచ్చే నెల 17వ తేదీ వరకు యూపీఎస్సీకి సంబంధించిన upsc.online.nic.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఈ పోస్టులకి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎనీవేర్ ఇన్ ఇండియా పోస్టింగ్ అయితే ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. 2 సంవత్సరాల పాటు మీకు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. అంటే ట్రైనింగ్ పీరియడ్ టైప్ అనమాట. ఏ గవర్నమెంట్ జాబ్స్కైనా మనకి ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. సో అది అయిన తర్వాత మీకు వర్క్ అనేది అసైన్ చేస్తారు. సో ఇక్కడ మనకి ఫస్ట్ టైప్ ఆఫ్ వేకెన్సీ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఆర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకి సంబంధించిన స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ సిలబస్ ఏంటనేది చూస్తే మనకి ఎగ్జామినేషన్ వచ్చేసి 2 అవర్స్ అయితే ఉంటుంది. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ఈక్వల్ మార్క్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఆబ్జెక్టివ్ టైప్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఇస్తారు. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. 1/3 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందని ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఇంకా సిలబస్ వచ్చేసి ఈ పోస్టులకి సంబంధించి జనరల్ ఇంగ్లీష్ నుంచి మనకి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్, కరెంట్ ఈవెంట్స్ అండ్ డెవలప్మెంటల్ ఇష్యూస్, ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ, జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ లేబర్ లాస్, అలాగే జనరల్ సైన్స్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, సోషల్ సెక్యూరిటీ ఇన్ ఇండియా అనేటువంటి ఈ టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో రిటన్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ కూడా ఉంటుందండి. సో దీనికి సంబంధించి మనకి టోటల్ మార్క్స్ని ఏ విధంగా వెయిటేజ్ కింద రేషియో కింద మనకి డివైడ్ చేశారు అంటే 75:25 రేషియో కింద డివైడ్ చేయడం జరిగింది. ఇంటర్వ్యూకి 25, రిటన్ ఎగ్జామినేషన్కి 75 మార్క్స్ అయితే మనకి ఇక్కడ కేటాయించారు. సో ఈ విధంగా రేషియో అయితే షేర్ చేయడం జరిగింది. తర్వాత మనకి అసిస్టెంట్ పబ్లిక్ ప్రావిడెంట్ కమిషనర్ ఏపీఎఫ్సి అనేటువంటి ఈ పోస్టులకి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందండి. ఇది కూడా మనకి 2 అవర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ఈక్వల్ మార్క్స్ అయితే ఉంటాయి. ఎన్ని మార్క్స్ అనేది మనకి ఇక్కడ చెప్పలేదు. హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మల్టిపుల్ చాయిస్లో మనకి ఆబ్జెక్టివ్ టైప్లో క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో దీనికి సంబంధించి 1/3 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా సిలబస్ వచ్చేసి మనకి ఇక్కడ జనరల్ ఇంగ్లీష్ నుంచి ఇండియన్ కల్చర్, హెరిటేజ్ అండ్ ఫ్రీడమ్ మూమెంట్స్ అండ్ కరెంట్ ఈవెంట్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. పాపులేషన్, డెవలప్మెంట్ అండ్ గ్లోబలైజేషన్, గవర్నెన్స్ అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ప్రజెంట్ ట్రెండ్స్ ఇన్ ఇండియన్ ఎకానమీ, అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, లేబర్ లాస్, ఇన్సూరెన్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, జనరల్ సైన్స్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ జనరల్ మెంటల్ ఎబిలిటీ, సోషల్ సెక్యూరిటీ ఇన్ ఇండియా అనేటువంటి ఈ టాపిక్స్ నుంచి మనకి
క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి కూడా మనకి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. 75:25 రేషియోలో మనకి రిటన్ టెస్ట్‌కి అండ్ ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి ఒక రేషియో అనేది ఇచ్చారనమాట. మరి ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే ఏపీ, తెలంగాణకి సంబంధించి అనంతపూర్, హైదరాబాద్, అలాగే వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ఇలాగ మనకి కొన్ని లొకేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు ఇక్కడైతే ఆ లొకేషన్స్ మీరు ఈ టేబుల్లో చూసుకోవచ్చు. సో మనకి మన సొంత రాష్ట్రంలో మీ దగ్గరలో ఉన్నటువంటి ఏరియాలోనే మనకి ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఉంటుంది. ఈ పోస్టులకి సంబంధించి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. కాబట్టి రిక్రూట్మెంట్కి సంబంధించి మీకు క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే అప్లికేషన్స్ పెట్టుకోండి. సో ఈ పోస్టులకి సంబంధించి చూసుకున్నట్లయితే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏంటనేది మనకి ఇక్కడైతే ఇచ్చారు. యూఆర్ క్యాండిడేట్స్కి 50 మార్క్స్ రావాలి, ఓబీసీ క్యాండిడేట్స్కి 45, ఎస్సీ, ఎస్టీ, పిహెచ్సి క్యాండిడేట్స్కి 40 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. అప్లికేషన్ ఫీ వచ్చేసి మీరు ఇక్కడ 2 పోస్ట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు ఒక పోస్ట్కి మాత్రమే అప్లై చేస్తే 25 రూపీస్ మీరు ఫీ అనేది పే చేయాలి. అదే మీరు 2 పోస్ట్ కనుక అప్లై చేస్తే 50 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి, ఫిమేల్ క్యాండిడేట్స్కి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి, అలాగే ఈ పర్టికులర్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీ అయితే లేదు. వారు ఫ్రీగా ఎటువంటి ఫీ పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదనమాట. ఫ్రీగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి ఈ రోజు నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. సో వచ్చే నెల 17వ తేదీ వరకు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. యూపీఎస్సీ ఆన్లైన్ అనేటువంటి ఒక వెబ్సైట్లోనికి వెళ్ళినట్లయితే మీకు పర్టికులర్ అప్లికేషన్ ఫామ్ అయితే కనిపిస్తుంది. అక్కడ మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలి. డిస్క్రిప్షన్లో నేను మీకు వెబ్సైట్ లింక్ని, నోటిఫికేషన్ పీడిఎఫ్ని ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నట్లయితే అప్లికేషన్స్ పెట్టుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.